నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, అధికారులకు, అనధికారులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన P4 కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని, పేదల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షకు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణ్కర్ తదితర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 1,00,000 మందికి పైగా P4 లబ్ధిదారులను గుర్తించామని, ఇప్పటికే 51,000 మందిని మార్గదర్శకులకు అనుసంధానం చేసి ఉపాధికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్ ప్లాన్ అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నేరడి బ్యారేజ్ సమస్యకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు. నేపాల్లో సంభవించిన వరదలపై మంత్రి స్పందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, రహదారులు నెట్వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ అనంతరం సహాయక చర్యలను వేగవంతం చేసి బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యా, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి ఏవైతే వాళ్ళ ప్రయారిటీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి మార్గదర్శులు ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ కుటుంబాలని పైకి రావడానికి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానితో పాటు ఈ P4 ప్రోగ్రామ్తో పాటు విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒకటి డెవలప్ చేసుకున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్లో, పార్లమెంట్ లెవెల్లో, అలాగే స్టేట్ లెవెల్లో. మన విజన్ ఏంటి? స్వర్ణాంధ్ర 2047, 2047కి మన ఆంధ్రప్రదేశ్ పూర్తి శాతం డెవలప్ కావాలనే ఆలోచనతో అది కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మంచి ప్లాన్స్ తయారు చేసుకొని ఆ ప్లాన్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగంతో మరియు ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపించడం జరిగింది. ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్క గ్రేడింగ్లో కూడా చూసుకుంటే రాష్ట్రంలో పోల్చుకుంటే ముందంజలో ఉన్నాం, అలాగే A గ్రేడ్ స్థానంలో ఉన్నాం. అయితే దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, మోటివేషన్గా తీసుకొని భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు మన జిల్లాలో, ఎందుకనంటే ఈరోజు చూస్తే యాస్పిరేషన్ పెరిగింది శ్రీకాకుళం జిల్లాలో కూడా. కొత్త తరం ఎవరైతే వస్తున్నారో కంపెనీలు ఇక్కడికే రావాలి, ఉద్యోగాలు ఇక్కడే మేము చేసుకునేలాగా అవకాశాలు కల్పించాలని వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. రాఖీ పౌర్ణమి వేడుక జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమ అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణి పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ మేరకు శుక్రవారం స్పందన టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొప్పల వెంకట్రావు స్వగృహంలో రాఖీ పౌర్ణమి వేడుక ఘనంగా జరుపుకున్నారు. దొప్పల వెంకట్రావుకు ఆయన చెల్లెళ్ళు రాఖీని కట్టి బొట్టు పెట్టి రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం అని తెలిపారు. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ అని వివరించారు. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేసి ఏదో చెట్టుపైన వేసే సాంప్రదాయం మన ప్రాంతంలో ఉంది. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని అనివెట్టి మండపంలో శుక్రవారం ఉదయం భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ వ్రతంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణ అధికారి KNVDV ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వ్రతం అనంతరం భక్తులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శ్రీ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతంలో ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక నామస్మరణలతో మారుమ్రోగింది. భక్తులు సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని వరలక్ష్మి అమ్మవారిని ప్రార్థించారు. చిలకపాలెంలోని స్థానిక శివాని ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమం కళాశాల సెమినార్ హాల్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పాటు విఘ్నేశ్వర ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రెజరర్ దుప్పల వెంకటరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలని, ఇంజనీరింగ్ విద్య పూర్తిగా ప్రాక్టికల్గా ఉంటుందని, తగిన శ్రద్ధ ఉన్నప్పుడే రాణించగలమని చెప్పారు. ఇంటర్లో కాకుండా ఇంజనీరింగ్ విద్యలో స్వేచ్ఛ ఉంటుందని, ఈ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కానీ 4 years మీరు కష్టపడి చదివితే ఈ 4 years టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఎంతవరకు చదివింది వేరు. ఈ 4 years అనేది మీకు మీ టార్గెట్ మీ లైఫ్లో ఇంజనీరింగ్ అనేది మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఏంటంటే కొద్దిగా ఇంటర్నెట్ రూమ్లో బంధించి చదవడం ఉండదు, ఫ్రీగా చదవచ్చు. దాన్ని మీరు రిప్లేస్ చేసుకోండి. మాకు ఫ్రీ చేశారు కదా, ఇంతవరకు జైల్లో ఉన్నట్టు ఉన్నా ఇప్పుడు బయటకు వచ్చి బయట ప్రపంచం చూస్తున్నాం అని వేరే అలవాటు పడి మీ లైఫ్ని మీరు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఈ 4 years మీరు కష్టపడి చదివితేనే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఎంతవరకు చదివించిన మీ తల్లిదండ్రులు కూడా ఆనందంగా మనం చదివించినందుకు మీరు బాగుపడ్డారనే తృప్తి పొందాలంటే మీరు బాగా చదవాలి. దానికి తగ్గట్టు మేము అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం. మీకు కావాల్సిన ల్యాబ్స్ ఉన్నాయి, బాగా చదువుకోవాలి. ఇంకా మేము బుక్స్ వల్ల లేకపోతున్నాం. ఇంకా మాకు ఫైనాన్స్ ఇబ్బంది అనుకుంటే లైబ్రరీకి వెళ్ళండి, జర్నల్స్ ఉంటాయి. మీకు ఏ డౌట్స్ వచ్చినా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్స్, ఎక్స్పీరియన్స్ అందరూ ఉంటారు. మీరు మాట్లాడి దీన్ని డెవలప్ చేసుకుంటే మేము అన్ని సదుపాయాలు పెడుతున్నాం. కానీ మీరు యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. మీకు ఏదైనా ఇక్కడ ఇది లేదంటే మాకు చెప్తే మేము అరేంజ్ చేయగలం తప్ప మీరు చిన్నపిల్లలు కాదు. మీరు ఇంజనీరింగ్ వచ్చారంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 1 year 2 years మీ ఓటర్ కూడా వచ్చేస్తుంది. ఇంకా సో మీ ఇంటి చార్జ్ వస్తుంది కాబట్టి మీరు అడగండి. మాకు ఈ కావాలి ఫెసిలిటీస్ అంటే దాన్ని ఏర్పాటు చేయడానికి మా మేనేజ్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం కూడా ఏం జరుగుతుందంటే పిల్లలు ఇంప్లిమెంట్ అయిన తర్వాత బాగా తెలివితేటలు అయిపోయి కాలేజీలో ఒక నెంబర్ ఇస్తారు. 1 రోజుల తర్వాత సార్ మా నెంబర్ మారిపోయింది, వేరే నెంబర్ ఇస్తారు. మా కాలేజీ నుంచి ఫోన్ చేస్తే పేరెంట్కి వెళ్తారు, ఎవరెవరిలో వెళ్తుంటాయి అన్నమాట. సో అందుకు మీరు పర్సనల్గా కాలేజీకి వచ్చి చెక్ చేసుకుంటే మీ పిల్లల గురించి కూడా మీకు తెలుస్తుంది. ఎక్కడైనా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, రెక్టిఫై చేయవచ్చు, సప్లిమెంటరీ చదవచ్చు. తర్వాత ఏదో వాళ్ళకి క్లాస్ చెప్పడానికి అంటే పేరెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. అలా మీరు 2 years 3 years అయిపోయిన తర్వాత వచ్చేసరికి 4th year వచ్చేసరికి వాళ్ళకి ఒక 20 సబ్జెక్టులు ఉంటే వాళ్ళు చదవలేరు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా పిల్లల్ని కొద్దిగా పేరెంట్స్ కూడా చెక్ చేసుకొని ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉంటే దాన్ని సర్దిద్దుకొని ముందుకెళ్ళడానికి కూడా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలని, అలాగే మీకు అన్ని విధాలుగా మీకు ఇక్కడ అన్ని సమకూరుస్తున్నాం. మీరు దీన్ని బాగా ఉపయోగించుకొని కాలేజీకి మంచి పేరు వస్తుంది, మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు వస్తాయి, పిల్లలకు కూడా. కార్యదర్శి కె దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయని, ఇంకా ఏమైనా అవసరం ఉంటే కల్పించేందుకు తామెప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. మీరు ఏం చేయాలంటే దానికి డౌట్ పెట్టుకోవాలి. అలాగే చెప్తారు కానీ అది వస్తుందని చెక్ చేయాలి. మీరు చెక్ చేసి మీరు కన్ఫర్మేషన్ తీసుకున్నారనుకోండి, మీ జీవితంలో మర్చిపోదు. అదే సార్ చెప్పారు కదా ఎలాగో పనిచేస్తుందని చెప్పి బైహార్ట్ చేశారనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు. మీ ఇంజనీరింగ్ తర్వాత మీకు గుర్తు డిగ్రీ మిగులుతుంది తప్ప మీలో స్కిల్ సెట్ ఇంప్రూవ్ కాదు. అండ్ 1 more thing, స్కిల్ సెట్ ఇంప్రూవ్ కాకపోతే మీ ఇంజనీరింగ్ డిగ్రీ వేస్ట్. దేనికి పని మార్క్స్ ఎన్ని ఇవన్నీ కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు పని చేయగలదా లేదా. నీకు ఒక పని అప్పుడు చెప్పారనుకోండి, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ లైక్ దిస్, దిస్ ఈస్ మై వే, దిస్ ఈస్ హౌ ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని మీరు చెప్పగలరు. సో యూ నీడ్ టు లెర్న్ 2 things, the students: practical orientation. The second thing is soft skills. In the current trends, in the current world where you are living, communication plays very important role. మనం ఆ సాఫ్ట్ స్కిల్స్ ని డెవలప్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఒక్క ఇంగ్లీష్ కాదు నా ఉద్దేశం. ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అ పర్సన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కావాలి. మీరు ఇక్కడ 4 years ఉంటారు. 4 years తర్వాత మీ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎక్కడికైనా ఒక జాబ్ వచ్చింది అనుకోండి, యూ విల్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సమ్ అదర్ ఇంజనీర్ ఆర్ ఏఈ ఆర్ వాటెవర్ ఇట్ ఇస్. ప్రిన్సిపాల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బీటెక్ మొదటి సంవత్సరం జాయిన్ అయినందుకు, తమ కళాశాలను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు. మంచి విద్యను ఇక్కడ అందిస్తామని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
Computer Science Engineering and Artificial Intelligence and Machine Learning, PG Power Electronics, VLSI Computer Science and Engineering, Master of Business Administration, అదేవిధంగా డిప్లొమా కోర్సులను నడిపిస్తున్నాను. ఏ సంస్థ అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే దానికి స్పష్టమైన లక్ష్యం, విజన్ మరియు ధ్యేయం, మిషన్ ఉండాలి. మన కళాశాల తన ధ్యేయాన్ని ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్దేశించుకుంది. కరస్పాండెంట్ సనపల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించాలని, పాఠాలు నేర్చేటప్పుడు ప్రాక్టికల్స్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని, చక్కని బోధన సిబ్బంది ఉన్నారని వారిని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉన్నతంగా రాణించవచ్చని, విద్యార్థులు తల్లిదండ్రులకు కాలేజీకు మంచి పేరు తీసుకువచ్చినట్లు అవుతుందన్నారు. అలాగే సెల్ ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని, సెల్ ఫోన్ వలన నష్టమే ఎక్కువ ఉందని గమనించాలన్నారు. నెలకొక్కసారైనా తల్లిదండ్రులు కళాశాలకు విచ్చేసి ఇక్కడ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎం భానుచందర్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నందుకు గాను యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపల్లు తదితరులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్, వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ రాజ్కిరణ్, డిప్లొమా కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, హెచ్ఓడి మధుకుమార్ తదితరులు ఉన్నారు. పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అండగా ఉంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం తరపున యూనిఫామ్లు, చెప్పులు, సబ్బులు తదితర సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండుశంకర్ కార్మికులకు స్వయంగా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్మికుల కష్ట సుఖాల్లో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. చిన్నపాటి నొప్పులకు ఇష్టానుసారంగా పెయిన్ కిల్లర్లు వినియోగించడం వల్ల భవిష్యత్తులో కాలేయం, కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని, అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంహెచ్ఓ, టౌన్ పార్టీ అధ్యక్షుడు శంకర్, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఎంతకంటే మంచి క్వాలిటీ ఇస్తాం. ఏమైనా క్వాలిటీ దగ్గర నాకు చెప్పండి, మళ్ళీ నేను చూసుకుంటా. సో ఇంతవరకు లేట్ అయిందని మీరు ఏమనుకోవద్దు. అయితే డయేరియా మనం ఫేస్ చేసాం. తమ్మల వీధి ఏరియాలో కొన్ని దగ్గరలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అవన్నీ కూడా మీరు ఎంతో చాకచక్యంగా ఎదుర్కొన్నారు. తర్వాత రథసప్తమని ఎక్స్ట్రా మనకు 2 పండుగలు యాడ్ అయ్యాయి. తర్వాత ఇక్కడ స్టేడియంలో కొన్ని కార్యక్రమాలు చేశాం. మనకి సిరిమానోత్సవాలు 2-3 అయ్యాయి. ఎప్పుడూ లేదు. నేను గెలిచిన తర్వాతే 10 అమ్మవారి పండుగలు అయ్యాయి ఈ పట్టణంలో. జడ్పీహెచ్ స్కూలు, మున్సిపల్ జడ్పీ ఏరియాలో కొత్తపేట వరకు, పులుపుపేట వరకు 2 మాలతో అదొక సిరిమాన్ అయ్యింది. అక్కడ అరసవల్లిలో అమ్మవారి అదొక సిరిమాన్ అయింది. తర్వాత మండల వీధి, చిన్న మండల వీధి ఏరియాలో ఒక అమ్మవారి పండుగలు అయ్యాయి. గైడెడ్ వీధిలో అయ్యాయి. ఇంకా భద్రం కోవిల దగ్గర ఇక్కడికి పండుగలు అయ్యాయి. మరి ఇవన్నీ అవుతున్నాయంటే మీకు ఎక్స్ట్రా బడ్జెట్ పడుతున్నట్టే. మీకు అవన్నీ క్లీన్ చేయాలా, చెత్త చెదారు. అయినా పట్టణంలో ఎక్కడ చూసినా నెక్స్ట్ డే అంటే పండగ అయిపోయి నెక్స్ట్ డే బీచింగ్ కానీ, క్లీనింగ్ కానీ, రక్తం మడుగులు ఎక్కడ కనిపించకుండా అరసవెల్లు కానీ అదే బ్రహ్మాండం చేశారు. ఇవన్నీ మీరు మీ డ్యూటీ ప్రకారం మీరు చేస్తూ మా మీద ఉండే అభిమానం మీరు చూపించేసినందుకు అంతకు డబల్ అభిమానం మీ పైన మాకు ఉంటుందని మీరు అందరూ ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏదో కొన్ని గవర్నమెంట్ ద్వారా మీకు కొన్ని రావాల్సినవి ఉంటాయి. దానికోసం మీరు కొన్ని నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. అది వేరే, అది నేను కాదన్నాను. కానీ ఎప్పుడు కూడా మనం పని విషయంలో మనం పర్ఫెక్ట్ చేయాలి. నేను ఒక ఎమ్మెల్యేగా నేను పర్ఫెక్ట్ చేయాలి. ఇప్పుడు మీకు 1వ తారీఖు ఇవ్వాలి, ఇవ్వలేక నేను క్షమించాలని అడిగాను. అర్థమైందా? ఎందుకంటే తప్పు అది మీదే కాదు. నేను కనుక శ్రీకాకుళంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాను. సరైన ఇంజనీర్లు లేరు, సరైన కమిషనర్లు ఎంతమంది మారారు? ఈ 2 సంవత్సరాల్లో 8 మంది కమిషనర్లు మారారు.
శ్రావణ మాసం 3వ శుక్రవారం శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి దివ్యధామంలో శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఐశ్వర్యాలను ప్రసాదించే జగన్మాతగా కొలిచే శ్రీ సంతోషి మాత అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, సహస్రనామార్చన, కుంకుమ పూజలు, కలశాభిషేకాలు, హోమాలు, శ్రీ సూక్తం, లలితా సహస్రనామం, కనకదార స్తోత్రం, మణిద్వీపం, దుర్గా సూక్తం పారాయణాలు, అష్టోత్తర శతనామార్చన, మహానివేదనం, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ ప్రవీణ దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారి నామస్మరణలు, భజనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. ఖరీఫ్ సీజన్కు జిల్లాలో అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 1,65,583 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు 1,51,857 హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. ఖరీఫ్కు 37,707 టన్నుల యూరియా, 22,322 టన్నుల డిఏపి అవసరం కాగా ఇప్పటి వరకు 27,147 టన్నుల యూరియా, 10,815 టన్నుల డిఏపి చేరిందన్నారు. ప్రస్తుతం 11,132 టన్నుల యూరియా, 3,766 టన్నుల డిఏపి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించిన 16 మంది ప్రైవేట్ డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసి మరో 62 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైతులకు ఎరువులు సకాలంలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎచ్చర్ల మండలంలోని తమ్మినేడుపేట గ్రామంలో నాగవలి నదీ తీరాన వెలిసిన అమ్మా సంస్థాన్ ప్రాంగణంలోని అసిరితల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా గురువారం సాయంత్రం ఘనంగా సారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సాగి శ్రీనివాసరాజు వర్మ దంపతుల ఆధ్వర్యంలో సారితో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి దండకం నిర్వహించి విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి సారితో పాటు 108 రకాల స్వీట్లు, వివిధ రకాల పండ్లను భక్తులు సమర్పించారు. ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చిన సిరితల్లి అమ్మవారిని స్థానిక గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సారె ఊరేగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కలకలలాడింది. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ పూజా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ కార్మికులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్కు ఆత్మీయంగా రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. తమ సొంత అన్నకు రాఖీ కడుతున్నామనే ఆనందంతో మహిళా పారిశుద్ధ కార్మికులు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. రాఖీలు కట్టిన మహిళా కార్మికులను ఎమ్మెల్యే గుండు శంకర్ ఆప్యాయంగా పలకరించి ఒక అన్నగా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే మహిళా కార్మికుల మధ్య జరిగిన ఈ ఆత్మీయ రక్షాబంధన్ వేడుకతో అక్కడ ఆనందకర వాతావరణం నెలకొంది. మహిళా కార్మికులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొని వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కిన్నెరవాడ గ్రామంలోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజా కార్యక్రమాలు, గోమాత పూజ, గోమాత సీమంతం కార్యక్రమాలను మహిళా భక్తుల భాగస్వామ్యంతో నిర్వహించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి శాంతి హోమం, ఆధ్యాత్మిక సత్సంగ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి యోగేశ్వరరావు, వారణాసి వెంకటరమణ, జగ్గారావు స్వామీజీ, పడాల ప్రసాద్, బోయిన వెంకటరమణ, కరుణాకర మాస్టర్, పెట్ల సోమేశ్వరరావు, బైరి అచ్చన్న తదితరులు ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులు శ్రవణానంద భరితులయ్యారు. ప్రత్యేక పూజల అనంతరం కర్పూర నీరాజనం, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మహా అన్న ప్రసాదాన్ని వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, కిన్నెరవాడ గ్రామ సర్పంచ్, పురజనులు, హరే రామ హరే కృష్ణ భక్త బృందం, భవదీయం దేవాలయ స్వచ్ఛంద సేవా బృందం, యువత సభ్యులు,
గ్రామ మహిళలు, శ్రీకాకుళం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల ఆధ్యాత్మిక నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జై వీరబ్రహ్మేంద్ర, జై గోవిందమాంబ, గోవింద గోవింద, నారాయణ నారాయణ హరి అంటూ భక్తులు స్వామివారిని భక్తు శ్రద్ధలతో వేడుకున్నారు. దీంతో కిన్నెరవాడ వీరబ్రహ్మేంద్ర స్వామి క్షేత్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో దివ్య వాతావరణంలో ఘనంగా జరిగాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, పూజా విధానాలు గురించి ఆలయ అర్చకులు వివరించారు. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి నరేష్ కుమార్ను శ్రీకాకుళం జిల్లా PMP సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా PMPల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందేలా PMPల సహకారం ఉంటుందని సభ్యులు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో PMP జిల్లా అధ్యక్షుడు వన్నాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ K జనార్దన్ రావు, సహాయ కార్యదర్శి చిన్నాల రాము, EC సభ్యులు కింజరాపు రాజారావు, G గిరిబాబు, K ముసలనాయుడు, సీనియర్ సభ్యులు M అప్పలరాజు, M లవడు, K రామారావు, I మోహన్ రావు, S ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొగరాం పంచాయతీ దెబ్బలపేట గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించిన దెబ్బలపేటకు చెందిన ప్రవీణ్ కుమార్ సొంత నిధులతో వీధి లైట్లు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుగులు నింపారు. ఏళ్లుగా రాత్రి వేళల్లో వీధుల్లో చీకటి కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ఆయన ఎవరి కోసం ఎదురు చూడకుండా స్వయంగా ముందుకొచ్చి వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా తన వంతు బాధ్యతగా సేవ చేయడం అభినందనీయమని గ్రామస్తులు ప్రవీణ్ కుమార్ను ప్రశంసించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి పెద్ద పదవి అవసరం లేదు, మంచి మనసు, సేవ చేయాలనే సంకల్పం ఉంటే చాలు అనే మాటకు ఆయన సేవలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైతిక, ధార్మిక విలువలను అలవర్చుకోవాలని, ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం వంటి సద్గుణాలను పెంపొందించుకోవాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ M జనార్దన్ సాయి సూచించారు. కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితే విద్యలో ఉన్నత ఫలితాలు సాధించవచ్చునని ఆయన సూచించారు. ఎర్రమండలం జోన్ పరిధిలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. మెట్టూరు సాయిరాం స్కూల్లో సుమారు 45 మంది, మెట్టూరు జిల్లా ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది, కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 230 మంది, KGBV టైప్ 4లో 50 మంది, ఎర్రమండలం KGBV పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులకు ఈ మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల, మంచి ఆలోచన విధానం పెంపొందేలా పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని సమయపాలన పాటిస్తూ చదువుతో పాటు మంచి నడవడికను అలవర్చుకోవాలని జనార్దన్ సాయి సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి మోటివేషన్ తరగతులు ఎంతో దోహదపడతాయని తెలిపారు. శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళంలోని 31వ డివిజన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ సీనియర్ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభుదు సూరిబాబుకు స్థానిక మహిళలు ఆత్మీయంగా రాఖీలు కట్టి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సూరిబాబు మహిళలకు మిఠాయిలు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంతా తనను సొంత సోదరుడిగా భావించి రాఖీ కట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాఖీ పౌర్ణమి వంటి పండుగలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పతనాన్ని చాటుతాయని, వాటి విశిష్టతను భావి తరాలకు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మహిళల ఆప్యాయత, సోదరభావంతో నిర్వహించిన ఈ వేడుకలు ఆత్మీయతకు ప్రత్యేకంగా నిలిచాయి. తన సతీమణి భారతి జ్ఞాపకార్థం పట్టణానికి చెందిన వ్యాపారి గంధం ప్రసాద్ విద్యార్థుల కోసం సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారతి చదువుకున్న వంజరాంపేట బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు లైబ్రరీ, కంప్యూటర్ గదులు నిర్మించేందుకు ఆయన ముందుకు వచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ K జనార్దన్ రావు విజ్ఞప్తికి స్పందించిన గంధం ప్రసాద్ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ నిర్మాణాలు చేపట్టేందుకు అంగీకరించారు. శుక్రవారం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. బాల్య జ్ఞాపకాలను విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపెట్టి సేవ చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అకురాది రామచంద్రరావు, కొత్త సాయి ప్రసాద్, పెంకి చైతన్య కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
చామంతి పూలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చామంతి పూలు శిరోజాలంకరణకే కాకుండా మరికొన్ని ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చామంతి ఆకులను పువ్వులను మెత్తగా నూరి ఒంటిపై దురదలున్న చోట రాస్తే దురదలు వెంటనే తగ్గుతాయి. నోటు పూత ఉంటే నోట్లో లోపల రాస్తే నోట్లో పూత తగ్గుతుంది. కాలి కండరం పట్టినట్లు మనకు అనిపించినప్పుడు వెంటనే ఆ భాగానికి వ్యతిరేక దిశలో కాలుని కదిపే ప్రయత్నం చేయాలి. చామంతి ఆకులను నేతిలో వేడి చేసి నుదుటిపై కణతల మీద వేసి కడితే తలనొప్పి, కళ్ళు తిరగడం మొదలైనవి తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దోమ కుట్టిన దురద పోవాలంటే అక్కడ ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి. చామంతి ఆకులతో కాచిన కషాయం ఉదయం సాయంత్రం 1 ఔన్స్ తీసుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. గవద బిళ్ళలు వస్తే అవిసే ఆకురసం రాస్తే త్వరగా తగ్గుతాయి. చామంతి ఆకులు పూలతో కషాయం తీసి కురుపులు గాయాలపై కడితే వెంటనే మాయమవుతాయి. ఒక్కొక్కసారి పొత్తి కడుపులో బిగిపట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వేడి నీటిలో పేరిన నెయ్యి కొంచెం వేసుకొని తాగితే నొప్పి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చామంతి పూల రసాన్ని తేలు, జెర్రి వంటి క్రిములు కుట్టిన చోట రాసి గొడ్డ పొగ వేస్తే విషం హరించి నొప్పి వెంటనే తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.